సో నిన్న మనం చదివింది ఏంటంటే చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్ 180 degrees డీవియేషన్ గురించి చదివాం. ఇప్పుడు లెట్స్ గో బిట్ డీపర్ ఇంటూ ఇట్. సేమ్ సిచ్యువేషన్, ఓకే, సిచ్యువేషన్ ఇస్ సేమ్, బట్ ఈసారి ఏం చేద్దామంటే ప్రొజెక్ట్ చేసిన యాంగిల్ ని చేంజ్ చేద్దాం. అంటే పర్పెండిక్యులర్ గానే ప్రొజెక్ట్ చేసాం కానీ ఒకసారి చూడండి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా ఉన్నాయి కదా. దీస్ ఆర్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. Magnetic lines of force. These are directed into the plane, perpendicular into. Okay. నిన్న మనం చేసింది ఏంటంటే చార్జ్డ్ పార్టికల్ ప్రొజెక్టెడ్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్ కాబట్టి ఇప్పుడు ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి జెడ్ యాక్సిస్ లో ఉన్నాయనుకో, ఇవి జెడ్ యాక్సిస్ లో ఉంటే XY ప్లేన్ లో ఏ వెలాసిటీ వెక్టర్ అయినా పర్పెండిక్యులర్ గానే ఉంటుంది. సో ఇప్పుడు నేను let's say I have projected like this. నాకు ఒక పాయింట్ చెప్పండి, నేను ఇలా ప్రొజెక్ట్ చేశాను లోపలికి, ఇది పర్పెండిక్యులర్ టు ద ఫీల్డా కాదా ఒకటి చెప్పండి చాలు. Did I project perpendicular to the field or not? Yes or no? Very good. Perpendicular to the field నేను ప్రొజెక్ట్ చేసింది. ఈ వెక్టర్ ఇలా ఉన్న పర్పెండిక్యులరే, ఇలా ఉన్న పర్పెండిక్యులర్, ఈ ప్లేన్ లో ఎలా ఉన్నా కూడా పర్పెండిక్యులరే కదరా. ఎందుకంటే అది జెడ్ యాక్సిస్ లో ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నేనేమో XY ప్లేన్ లో ఉన్నాను. సో ఇలా ప్రొజెక్ట్ చేశాను నన్ను, ఒకసారి చూడండి. సో ఐ హావ్ ప్రొజెక్టెడ్ లైక్ దిస్. ఓకే. సో ఎప్పుడైతే నేను ఇలా ప్రొజెక్ట్ చేస్తానో డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే V బార్ క్రాస్ B బార్ డైరెక్షన్ లో ఉంటుంది. సో దిస్ ఈస్ V బార్. ఓకే. This is the velocity vector. Let's say this is making an angle. ఇక్కడ ఎంత యాంగిల్ వెళ్ళిందంటే ఈ యాంగిల్ ని తీటా అనుకుందాం. Okay. Let's say it has entered the magnetic field at an angle theta. ఏ యాంగిల్ తీటా అంటే ఒకవేళ ఈ యాంగిల్ కాకుండా ఈ యాంగిల్ తీటా అనుకో, యాంగిల్ విత్ దిస్ వన్ వర్టికల్ యాంగిల్. ఓకే. తీటాతో ఎంటర్. The most important thing I should do at the first place is to find out the direction of force. Force direction V bar cross B bar ఇలా ఉంటుంది. ఈ స్టెప్ అర్థమైందా? The direction of force, because it will be force should be perpendicular to V bar. అవునా? V cross B అంటే ఇలాగే ఉంటుంది చూడండి. ఒకసారి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అప్లై చేసి చూడండి. V bar is this one, B bar is inside. V cross B will be this one. So this is nothing but the radius vector. Okay, ఇది radius vector. అప్పుడు పార్టికల్ పాత్ ఎలా ఉంటుందో let me draw that path. ఇది సెంటర్ అనుకుంటే ఇది పాత్. This will be the path. That is the center. Clear? If you want more, like, and I can do this way. అరే అర్థమైందా ఇది? గుడ్, వెరీ గుడ్. సో ఈ పాత్ లో ట్రావెల్ చేయాలి. బట్ నిన్న చెప్పినట్టు ఇక్కడ వరకే మనకి ఫీల్డ్ ఉంది కాబట్టి అక్కడ వరకే ఫోర్స్ పనిచేస్తుంది. అండ్ ఈ పాత్ అంటే ఉండదు. ఇదంతా ఎందుకు డ్రా చేశాను అంటే సర్కిల్ సెంటర్ లో ఉంటుందని నేను డ్రా చేశాను. సో దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. Center of the circle. And this is the emerging point. అది ఎమర్జ్ అయ్యే పాయింట్, ఇది లోపలికి వెళ్ళే పాయింట్. ఓకేనమ్మా? గుడ్. సో దిస్ ఈస్ ద రేడియస్ R. సింపుల్.
and this is radius r, and this is the center O. Now, everybody is pretty sure that this angle has to be 90 degrees because the radius vector and force e direction on the gravity F is equal to QVB, force e direction on the gravity. It should be the force direction and the radius direction ade untundi. And velocity vector and radius vector eppudu circular path lo perpendicular ga untayi kabatti this should be the direction of force. Okay, nenu teeskunna angle entante angle theta with this vertical line. So ఇది theta అయినప్పుడు ఇది కూడా 90 అవుతుంది కాబట్టి I think let me make this point here. Suppose దీన్ని ఇలా హాఫ్ గా కట్ చేసిందా, దిస్ యాంగిల్ ఈజ్ ఆల్సో theta. ఒకసారి చూడండి. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే లోపల ఎంత టైం స్పెండ్ చేసిందో తెలియాలి కదా, అందుకోసం ఇదంతా. ఈ యాంగిల్ కూడా theta అవుతుంది చూడండి. ఈ రెండు సేమ్ అవుతాయి యాక్చువల్ గా. ఎలా అవుతుందో చెప్తాను చూడండి. ఇది theta కదరా, రైట్? అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుందండి, 90 మైనస్ theta అవుతుంది. క్లియర్? ఎందుకంటే ఇది పర్పెండిక్యులర్ కదా. సో ఈ theta అయినప్పుడు ఈ యాంగిల్ 90 మైనస్ theta. నెక్స్ట్ వీళ్ళిద్దరు కూడా పర్పెండిక్యులరేగా, ఈ లైన్ అని ఈ లైన్ కూడా పర్పెండిక్యులరేగా. అప్పుడు ఇది 90 మైనస్ theta అయినప్పుడు ఇది theta అవుతుంది. కాబట్టి ఇది 90 మైనస్ theta అంటే ఇది theta. నేను చెప్పిన లాజిక్ మీకు అర్థమైందా లేదా? Okay, so then this angle also becomes theta. So it would cover an angle to 2 theta in the field. So the particle covers an angular displacement to theta. So I can also find out the time. How do I find the time taken? Student ఒకసారి లాస్ట్ క్లాస్ చూడండి. స్మాల్ t is equal to ఇది కాదు, స్మాల్ t is equal to capital T by 2 pi into theta కదా. స్మాల్ t is equal to capital T by 2 pi into theta ఎప్పుడు theta యాంగిల్ ఉన్నప్పుడు. కానీ నేను మాత్రం ఇక్కడ కవర్ చేసింది ఎంత అంటే 2 theta కాబట్టి, సో I can write the time taken inside would be capital T by 2 pi into 2 theta. So this will give you the time inside is small t is equal to t theta by pi. Okay. And I also know that the capital T, what is the value of capital T? Capital T value enta 2 pi m by qb kada, 2 pi m by qb. And what is the time spent inside small t is equal to capital T plus 2 pi m by qb raste 2 m by qb into theta will be the answer. I hope this is clear to you. ఇది మెయిన్స్ లెవెల్లో రాదులే, అడ్వాన్స్ లెవెల్లో వస్తుంది. అయితే ఈ వీక్ అడ్వాన్స్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం ఇలా చేస్తుంది. ఓకే, 2m theta by qb. క్లియర్ అన్నాను. ఇప్పుడు లెట్స్ సే ఇది ఏ అనే పాయింట్ దగ్గర ఎంటర్ అయింది అనుకున్నాను, బి అనే పాయింట్ దగ్గర ఎమర్జ్ అయింది. సో ఇక్కడ ఈ సర్క్యులర్ పాత్ ఉంది చూసావా, ఈ సర్క్యులర్ పాత్ లో అది ట్రావెల్ చేసింది. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత అవుతుంది? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత అవుతుంది అంటే సింప్లీ లెంత్ ఆఫ్ ది ఆర్క్ కదా. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ లెంత్ ఆఫ్ ది ఆర్క్ which is nothing but radius into angle subtended, r into 2 theta. r into 2 theta.
Okay, and we also know that the radius is mv by qb into 2 into theta. ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఇదేం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ కాదు నన్ను, ఇదేం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ కావు. రేడియస్ అంటే ఎంవి బై క్యూబీ మనం చేస్తే వచ్చేస్తుంది. పైన చేసాం కదా నిన్న, గుర్తుంది కదా అది. రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎంవి బై క్యూబీ, అదే రాసాను ఇక్కడ అంతే. సో ఎంవి బై క్యూబీ ఇంటూ 2 θ యాజ్ ఇట్ ఇస్ గా రాసాను. లెంత్ ఇస్ రేడియస్ ఇంటూ యాంగిల్ సబ్టెండెడ్. ఓకే, అదే లెంత్ ఆఫ్ ఏబి అని అడిగాడు అనుకో ఎప్పుడైనా. సపోజ్ ఇస్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ఏబి. లెంత్ ఏబి అంటే, లెంత్ ఏబి అంటే ఏంటి మీనింగ్ తెలుసా? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అని. ఈ డిస్టెన్స్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఇది కనుక్కోవాలి. ఇది ఎలా కనుక్కోవాలి ఒకసారి చూడండి. ఇది ఎలా కనుక్కోవాలి అంటే, ఇది ఆర్ అయినప్పుడు, ఇది తీటా అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది ఆర్ ఇది తీటా అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుందో చెప్పగలరా? నేను 2 సర్కిల్స్ డ్రా చేశాను కదా, ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుందో చెప్తారా? డస్ ఇట్ బికమ్ ఆర్ సైన్ థీటా? ఎందుకంటే సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు దిస్ డిస్టెన్స్ ఎక్స్ అనుకో, సైన్ థీటా ఇస్ ఎక్స్ బై ఆర్ కదా, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా కదా. ఆ డిస్టెన్స్ ఆర్ సైన్ థీటా అవుతుందా లేదా? మరి ఇక్కడ నుంచి ఇక్కడ కావాలంటే డబుల్ అవుతుంది. అంటే ఏమవుతుంది? ఏబి ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 2r సైన్ థీటా అని రాసుకోవచ్చా? లెంత్ ఏబి ఇస్ ఈక్వల్ టు 2r సైన్ థీటా. Is that clear? Yes, very good. So 2r sin theta is the length, and again r can be written as mv by qb. So this becomes 2mv by qb into sin theta. Okay, so everything depends on theta only. ఇప్పుడు నేను ఈ కేస్ ని చదివిన తర్వాత ఈ కేసు ఈజీ అయిపోతుంది. చూడండి, ఈ కేసు ఎందుకు ఈజీ అవుతుందంటే, ఈ కేసులో యాంగిల్ థీటా ఇస్ ఈక్వల్ 90 degrees. మీరు డైరెక్ట్ గా 90 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, సైన్ 90 1 అవుద్ది, అప్పుడు 2mv by qb అవుద్ది లెంత్. అది కూడా చేసుకోవచ్చు. ఓకే, బట్ ఎనీవేస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది అప్రోచెస్. ఈ మూడు కూడా, దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్, ఇవన్నీ కూడా సర్క్యులర్ పాత్స్ అన్నాను. బట్ రీజియన్ అనేది తక్కువ ఉండడం వల్ల ఇలా వచ్చింది. నెక్స్ట్ ఒకవేళ రీజన్ డి లెస్ దాన్ ఆర్ అయితే ఇది వస్తుంది, డి గ్రేటర్ దాన్ ఆర్ అయితే ఇది వస్తుంది, అండ్ ఎట్ అన్ సమ్ ఆబ్లిక్ యాంగిల్ లో ప్రొజెక్ట్ చేస్తే ఇలా వస్తుంది. సో ఐ హోప్ దిస్ త్రీ పాయింట్స్ ఆర్ క్లియర్. దీస్ 3 points come under same category of particle projected with angle theta is equal to 90 degrees. Now we'll go to the next case, that is case 3. ఏంటి case 3 అంటే, case 3 is particle projected at an angle theta other than 0 degrees and 90 degrees. Particle moving in magnetic field at an angle theta with the field. ఓకే, పాత ఏదో కొంటాడు అంటారు మరి. ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? చూడండి, క్లియర్ గా చూడండి. ముందు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్రా చేస్తాను. చూడండి, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రా పిల్లలు. ఏ డైరెక్షన్ లో ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఎక్స్ డైరెక్షన్ లో ఉంది. నేను పార్టికల్ ని ఎలా ప్రొజెక్ట్ చేశాను తెలుసా? ఇలా ప్రొజెక్ట్ చేశాను with velocity v. What is angle between b and v అంటే theta. ఈ theta 0 కాదు, 180 కాదు, 90 కూడా కాదు. అంతేగా నేను చేయాల్సింది.
అప్పుడు ఏమైందో చూద్దాం. వాట్ డూ యూ థింక్ విల్ హ్యాపెన్? What do you think will happen? Let's see what happens. ఇప్పుడు ఈ వెలాసిటీ వెక్టర్ ని రెండు కాంపోనెంట్స్ చేస్తుంది చూడండి. ఒక కాంపోనెంట్ v cos theta ఈ డైరెక్షన్ లో ఉంది, ఇంకో కాంపోనెంట్ v sin theta పర్పెండిక్యులర్ గా ఉంటుంది ఇలాగా, రైట్? v sin theta రెండు కాంపోనెంట్స్ చేశారు. ఇప్పుడు నాకు చెప్పండి, v cos theta అనేది b కి ప్యారలల్ గా ఉందా, పర్పెండిక్యులర్ గా ఉందా? v cos theta is v parallel and v sin theta is v perpendicular. v cos theta అంటున్నా, v cos theta b కి ఎలా ఉంది? ప్యారలల్ గా ఉంది. ఒకవేళ పార్టికల్ ప్యారలల్ గా ప్రొజెక్ట్ చేస్తే యాజ్ యూజువల్ గా స్ట్రైట్ కి వెళ్ళిపోద్ది. ఇది మనం ఫస్ట్ కేసులో చూసాం. ఫస్ట్ కేసు ఏంట్రా? The first case is what we have studied here is if I project a particle parallel to the field. చూడండి, ఇక్కడ parallel to the field ఉంది, ఇలా ఉన్నా అది యాజ్ ఇట్ ఈస్ గా దాని మీద ఫోర్స్ ఉండదు కాబట్టి స్ట్రైట్ గా వెళ్ళిపోద్ది. It will follow which path అంటే straight line. It will follow straight line. When it is projected perpendicular to the field, it will follow circular path. Now I am projecting at an angle other than 0 degrees and 90 degrees. Then it will follow the path called helical path. సరే, ఏంటి హెలికల్ పాత్ అంటే? ఏం లేదు, ఈ v cos theta కాంపోనెంట్ ఏదైతే ఉందో అది ప్యారలల్ గా ఉంది కాబట్టి దాని మీద ఎటువంటి ఫోర్స్ పనిచేయదు, స్ట్రైట్ గా ఉంటుంది. కానీ v sin theta అనే కాంపోనెంట్ ఇలా ఉంది కాబట్టి ద పార్టికల్ స్టార్ట్స్ మూవింగ్ సంథింగ్ లైక్ దిస్. ఇలా స్టార్ట్ అయ్యి ఇలా మూవ్ అవుతుంది చూడండి, ఇలా లోపలికి వెళ్తుంది అన్న. ఈ నోట్ లోపలికి వెళ్ళి ఇలా వస్తుంది బయటికి. ఇది అర్థమవుతుందా? షేప్ డ్రా చేద్దాం ఇక్కడ, చూడండి ఒకసారి. ఇట్ ఫాలోస్ దిస్ పాత్. Let me draw this again. ఇది కూడా సర్క్యులర్ పాతే. చూడండి ఒకసారి, సర్క్యులర్ పాత్ వెళ్ళి మళ్ళీ తిరిగి ఇలా వస్తుందిరా, కాకపోతే ఈసారి రావడం మాత్రం ఇలా కాకుండా వేరేలా వస్తుంది. చూడండి ఒకసారి, I will draw it from here. ఈ పాత్ ని ఏమంటారు తెలుసా? హెలికల్ పాత్ అంటారు, లైక్ స్పైరల్. ఎస్. సో the particle follows spiral path. Which path? Spiral path. ఓకే, అంటే సర్కిల్లో తిరుక్కుంటూ ముందుకెళ్తుంది అనమాట. ఇట్ మూవ్స్ ఇన్ ఎ సర్కిల్ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్ ఆల్సో. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఈ v sin theta వల్ల సర్కిల్లో తిరిగిద్దిరా, v cos theta వల్ల ముందుకెళ్ళిపోద్ది. v sin theta వల్ల సర్కిల్లో తిరిగిద్ది, v cos theta వల్ల ముందుకెళ్ళిపోద్ది. క్లియర్? సో బికాస్ ఆఫ్ v sin theta it moves in circle, follows circular path due to v sin theta.
and straight line due to v cos theta. Straight line circle ని కలిపితే వచ్చేది హెలికల్ పాత్. ఇప్పుడు ఒక్క హారిజాంటల్ గా ముందుకెళ్తుంది కాబట్టి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే డిస్టెన్స్ ఉందో, అంటే ఒక సర్కిల్ తిరిగినప్పుడు అది ముందుకెళ్తుంది కదా, ఇట్ ఈస్ ఆల్సో మూవింగ్ ఇన్ సర్కిల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ అడ్వాన్సింగ్ ఫార్వర్డ్. అంటే ఒక్క సర్కిల్ తిరిగినప్పుడు ఎంత డిస్టెన్స్ అయితే ముందుకెళ్తుందో ఆ డిస్టెన్స్ ని ఏమంటారంటే పిచ్ ఆఫ్ ది హెలిక్స్ అంటారు. అంటే రెండు సర్కిల్స్ కి మధ్య దూరం ఇట్స్ కాల్డ్ పిచ్ ఆఫ్ ది హెలిక్స్. హియర్ డెల్టా ఎక్స్ ఇస్ కాల్డ్ పిచ్ ఆఫ్ ది హెలిక్స్. Pitch of the helix. Okay, pitch of the helix is distance forwarded when it completes one circle and and we also know that what is the time taken to complete one circle. What is the time taken to complete one circle? Time taken to complete one circle is t is equal to 2 pi m by qb. అసలు అది వెలాసిటీ మీద డిపెండే కాదు. v sin theta అయినా v cos theta అయినా ఏదైనా కూడా time taken to complete one circle is ఇదే కదా. But radius depend అవుతుంది. Radius of the path will depend. So what is the radius of this path? ఎలా కనుక్కోవాలమ్మా radius? Radius is mv by qb కదా నాన్న. కానీ ఇక్కడ v రాయకూడదు, v sin theta రాయాలి. అర్థమైందా? రేడియస్ r is equal to mv by qb అని రాయొద్దు. ఎందుకంటే పర్పెండిక్యులర్ గా ప్రొజెక్ట్ చేసినప్పుడే నీకు mv by qb వస్తుంది. కానీ పర్పెండిక్యులర్ గా ఉన్న వెలాసిటీ ఎవరు? v sin theta. సో రేడియస్ ఇస్ mv కాకుండా mv sin theta by qb రాయాలి. ఇలా ఎందుకు రాయాలో మీకు అర్థమైందా లేదా? రేడియస్ mv by qb ఫార్ములా కరెక్టే, కానీ అప్పుడు ఎప్పుడు మనం పర్పెండిక్యులర్ గా ప్రొజెక్ట్ చేసినప్పుడు. మరి ఇక్కడ పర్పెండిక్యులర్ గా వెళ్ళడానికి వెలాసిటీ ఎవరు? v sin theta కదా. అంటే ఇప్పుడు v ప్లేస్ లో ఏం రాయాలి? v sin theta రాయాలి. ఓకే, ఇట్స్ వెరీ గుడ్. సో రేడియస్ r is equal to mv ప్లేస్ లో v sin theta by qb బికాస్ పర్పెండిక్యులర్ v sin theta. టైం పీరియడ్ అనేది ఎలాగో వెలాసిటీ మీద డిపెండ్ కాదు. నౌ పిచ్ ఆఫ్ ద హెలిక్స్ ఎలా కనుక్కోవాలంటే, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ని డెల్టా ఎక్స్ ని పిచ్ ఆఫ్ ద హెలిక్స్ అంటారు కదా. ఇప్పుడు హారిజంటల్ గా మూవ్ అయ్యే వెలాసిటీ ఎంత అంటే v cos theta. సో డెల్టా ఎక్స్ ఏం రాసుకోండి, డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం, అంటే v cos theta ఇంటూ టైం క్యాపిటల్ టీ. సో దేర్ ఫోర్ ఇది ఒకసారి వచ్చింది ఐఐటిలో, delta x is equal to pitch of the helix is equal to v cos theta into time period ఎంత అంటే 2 pi m by qb. సో ఒక్క సర్కిల్ తిరిగే లోపు ఎంతైతే ముందుకెళ్తుందో దాన్నే పిచ్ ఆఫ్ ద హెలిక్స్ అంటారు. కాబట్టి ఇట్ షుడ్ బి v cos theta into 2 pi m by qb. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? Good. So now I'm asking you a question. A particle projected into magnetic field. ఏ పాత్ కి వెళ్తుంది? స్ట్రైట్ లైనా, సర్క్యులరా, స్పైరలా? ది ఆన్సర్ ఇస్ ఎనీ ఆఫ్ దీస్ త్రీ. ఓకే, ఈ మూడిట్లో ఏ పాత్ అయినా తీసుకోవచ్చు. స్ట్రైట్ లైన్ ఎప్పుడు వెళ్తుంటే θ 0 అయినప్పుడు, 180 అయినప్పుడు, 90 అయినప్పుడు సర్క్యులర్. ఆ రెండు కాకుండా మిగతా ఏ యాంగిల్ అయినా సరే ఇట్ ఫాలోస్ స్పైరల్ పాత్. ఆ స్పైరల్ పాత్ గురించి ఏం డిస్కస్ చేయాలంటే, ఒకటి దాని రేడియస్ కనుక్కోవాలి. వీ కెన్ ఫైండ్ ద రేడియస్ ఇన్ దిస్ వే, అండ్ ది అదర్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది పిచ్ ఆఫ్ ది హెలిక్స్. హెలికల్ పాత్ లో వెళ్తుంది అన్నారు కాబట్టి హెలికల్ పాత్ యొక్క పిచ్ కనుక్కోవాలి. ఓకే, అండ్ దట్స్ v cos theta into time taken. Okay, so this is about the motion of charged particle in magnetic field. Magnetic field లో charged particle move అయితే ఇదన్నమాట. So let's solve some problems based on this one. ప్రాబ్లం చేద్దాం. ఓకే,
let's say an electron ఉంది, has velocity v bar is equal to 2 into 10 power 6 meters per second I cap, 3 into 10 power 6 meters per second J cap. ఓకే, వెలాసిటీ మీటర్ పర్ సెకండ్ లో ఉంది, ఐ క్యాప్ జే క్యాప్ లో ఇచ్చాడు, వెక్టర్ ఫామ్ లో ఇచ్చాడు. ఎంటర్స్ ఇంటూ అ రీజన్, ఒక రీజన్ లో ఎంటర్ అయింది, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉందంటే బి బార్ ఇస్ ఈక్వల్ టు 0.03 టెస్లా ఇంటూ ఐ క్యాప్ minus 0.15 టెస్లా జే క్యాప్. కన్ఫ్యూజ్ ఏమవుతుంది, టెస్లా బయటికి తీయొచ్చు జస్ట్. ఫుల్ స్టాప్. ఫైండ్ ద ఫోర్స్ ఆన్ ఎలక్ట్రాన్. ఫైండ్ ద ఫోర్స్ ఆన్ ఎలక్ట్రాన్. వెరీ ఈజీ టు సాల్వ్. ఇది టఫ్ క్వశ్చన్ ఏం కాదు, మనం కాన్సెప్ట్. ఫోర్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటో, ఎఫ్ ఇస్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్. ఇదేగా. ఫస్ట్ వి బార్ క్రాస్ బి బార్ కనుక్కుంటే అయిపోయింది, క్రాస్ ప్రొడక్ట్ కనుక్కోవాలి. ఈసారి క్రాస్ ప్రొడక్ట్ కొంచెం డిఫరెంట్ గా కనుక్కుంటున్నా, ఆ బాక్స్ అవేం వేయకుండా కనుక్కుంటాను చూడండి. ఎందుకంటే ఐ క్రాస్ జే అంటే ఏంటో మీకు తెలుసు, ఐ క్రాస్ జే అంటే కే, జే క్రాస్ కే అంటే ఐ, తెలుసు కదా మీకు. సో ఇన్ దట్ వే ఐ వుడ్ లైక్ టు డూ దిస్. ఓకే, సో చూడండి, లెట్స్ ఫైండ్ అవుట్ వి బార్ క్రాస్ బి బార్. వి బార్ క్రాస్ బి బార్ చేస్తున్నానమ్మా, చూడండి. ఇజ్ ఈక్వల్ టు, ముందు అంటే వి అంటే వీడే కదా, వీడిని క్రాస్ చేయాలి. సో ఫస్ట్ 2 into 10 ఐ క్రాస్ ఐ. ఐ క్రాస్ ఐ ఏమవుతురా, వాట్స్ ద వాల్యూ ఆఫ్ ఐ క్రాస్ ఐ? మీరు ఆన్సర్ త్వరగా ఇవ్వాలి. ఐ క్రాస్ ఐ 0 అవుద్ది, అంతే కదా. ఐ క్రాస్ ఐ 0. ఐ క్రాస్ జే ఏమవుద్ది అంటే కే అవుద్ది. సో దిస్ విల్ బికమ్ మైనస్ 0.15 into 2 అంటే 0.3 ఇంటూ 10 power 6 ఇంటూ ఐ క్రాస్ జే అంటే కే రాశాను. ఒక స్టెప్ అయిపోయింది, అంటే ఐతో వీళ్ళిద్దరిని మల్టిప్లై చేసాను, అయిపోయింది. ఇప్పుడు జేతో మల్టిప్లై చేద్దాం. జే క్రాస్ ఐ, ఐ క్రాస్ జే కే అయినప్పుడు జే క్రాస్ ఐ ఏమవుద్ది అంటే మైనస్ కే అవుద్ది. సో ఇట్ వుడ్ బికమ్ మైనస్ 330.09 ఇంటూ 10 power 6 ఇంటూ కే క్యాప్. తర్వాత జే క్రాస్ జే మళ్ళీ 0. ఐ హోప్ దిస్ స్టెప్ ఈస్ క్లియర్ టు యూ. ఐ క్రాస్ ఐ ఈజ్ 0, ఐ క్రాస్ జే అంటే కే వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసింది. జే క్రాస్ ఐ ఈజ్ మైనస్ కే, అందుకే మైనస్ రాసింది. సో టుగెదర్ ఇట్ వుడ్ బికమ్, రెండు కేనే కాబట్టి మైనస్ రెండిట్లో ఉంది, 0.3, 0.09 అంటే 0.39 into 10 power 6 k cap is V bar cross B bar. Now I would like to find out the force. Force kanukkoli. So how do you find force? Force F bar is equal to Q. What is the charge of electron? Electron negative kabatti negative charge rayali, minus 1.6 into 10 power minus 19 rayali. Plus రాయకూడదు. ప్రోటాన్ అయితే పాజిటివ్ చార్జ్ వేరు ఉంటుంది, నెగిటివ్ చార్జ్ వేరు ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది ఫోర్స్. సో క్యూ ప్లేస్ లో మైనస్ 1.6 ఇంటూ 10 power minus 19 ఇంటూ వి బార్ క్రాస్ బి బార్ ఏంటంటే మైనస్ 0.39 ఇంటూ 10 power 6 ఇంటూ కే క్యాప్. సో ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ వుడ్ బి ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు మైనస్ మైనస్ క్యాన్సిల్ 1.6 ఇంటూ 0.39.
0.624 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇంటూ 10 పవర్ అది 6 ఉంది, ఇక్కడ -19 ఉంది, సో ఇట్ వుడ్ బికమ్ -13 k cap. Okay, which can again be written as the force acting on the electron is -6.24 into 10 power -14. Standard form lo ila rayali 10 power -14 Newton units తో పాటు into k cap. క్లియర్ అండి? ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ ఎలా చేశాను అర్థమైంది కదమ్మా? క్రాస్ ప్రొడక్ట్ ఎలా చేశాను అర్థమైంది కదా? క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ ని I cross J, J cross K ఇవన్నీ తెలిసి ఉండాలి మనకి. So that's the this is the complete topic, single topic. ఏంటి అదంటే ఫోర్స్ ఆన్ చార్జ్డ్ పార్టికల్. కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి నిన్నటి నుంచి ఈ రోజు వరకు డిస్కస్ చేసింది అదే. చార్జ్డ్ పార్టికల్ మీద ఫోర్స్ అంటే ఇంతే, ఇంకేం లేదు. ఓకే, యా.